ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపినా కేటీఆర్ భాషలో ఏమాత్రం మార్పు రావట్లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యల్ని తుమ్మల తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ అవినీతి అహంకారం భాషపై చర్చించిన తర్వాతే ప్రజలు గద్దె నుంచి దింపారన్న వ్యవసాయ మంత్రి ఇక వారితో మాట్లాడేదేం లేదని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి నీళ్లను ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా 10 ఏళ్లలో ధారాదత్తం చేసిన గులాబీ పార్టీకి నీటి వాటాలపై మాట్లాడే నైతిక అర్హత లేదని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. ఇంకా మీ భాష ద్వారా, మీ చర్యల ద్వారా, మీ అక్కసు ద్వారా, మీ అసూయ ద్వారా వాడరాని భాషను గౌరవ స్థానాల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి వ్యక్తుల్ని సంబోధించేటప్పుడు, విమర్శించేటప్పుడు రాజకీయపరమైన విమర్శ కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి విమర్శ కావచ్చు, మీరు ప్రజల్లో పల్సన కావద్దు అనేది నా విజ్ఞప్తి. ఏదన్నా ఉంటే నాన్నగారిని అడగాల వచ్చేటప్పుడు, నాన్న ఇట్లా వెళ్తున్నా, అక్కడ ఏం చెప్పమంటావు, ఏం అడగమంటావు. ఏ కారణాలతోటైతే మీరు ఓడిపోయారో ఆ కారణాలనే కొనసాగిస్తున్నారంటే మీలో ఏ మాత్రం కూడా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు, ఇంకా ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ కారణాలు విశ్లేషించుకోండి, నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. అరే, ఇంట్లోనే సరి చేసుకోలేని సన్నాసులు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మళ్ళీ ఏదో చేస్తామంటే మోసపోయినటువంటి ప్రజలు సిద్ధంగా లేరు.